ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేట నీ పాదాలకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ వారమంతట్లో మీరు మమ్మల్ని కనుపాప వలె కాపాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు యెహోవా నిన్ను కాపాడునని మీరు నీ వాక్యంలో మీరు రాయించినారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడని నీ వాక్యంలో మీరు రాయించినారు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. గత 2 మాసములు మీరు మమ్మల్ని కనుపాపలే కాపాడి 3వ మాసంలో మొదటి వారంలో చివరి దినాన సజీవ లెక్కలో ఉంచబడినటువంటి వారమై ప్రార్థన కూడిక కొరకై ఉపవాస ప్రార్థన కూడిక కొరకై నీ ఇంటిలోనికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రభువా, లోకం యొక్క పరిస్థితి దుస్థితి తెగులు చేతను క్షామం చేతను ఎన్నెన్నో పరిస్థితుల గుండా లోకము తలడెల్లుతున్నప్పటికీ నీ ప్రజలముగా నీ బిడలముగా మీరు మమ్మల్ని కాపాడుచున్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మీరు ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడోగోనందుకు మీకు స్తోత్రములు. అనుదినము మా భారం భరిస్తూ అనిశముని మేలతో మమ్మల్ని నింపుతున్నటువంటి దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. మా ఎడల కలిగినటువంటి నూతనమైనటువంటి తలంపును బట్టి వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రములు. మీరు ఎంతైనా నమ్మకమైనటువంటి దేవుడు అయినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. మేము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మీరు నమ్మకమైనటువంటి దేవుడోగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నా. ప్రియమైనటువంటి ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన కుడి కొరకై మమ్మల్ని నీ ఇంటిలోనికి నడిపించిన నీకు స్తోత్రములు. పాడవలసినటువంటి పాటల ద్వారా మమ్మల్ని సిద్ధపరచుము. పాటల ద్వారా మమ్మల్ని మేము సమర్పించుకుంటకు ప్రతిష్ఠించుకుంటకు సహాయం చేయండి. అట్లు నీ కొరకు నీ మహిమ కొరకు మేము పాడుటకు మాకు సహాయం చేయండి. నీ దాసుని మీరు తీసుకొచ్చినారు ప్రభువా, నీ వర్తమానంతో నింపి ప్రభువా సంఘం యొక్క క్షేమం కొరకు మీ మహిమ కొరకు ప్రభు మరి ఉపవాస ప్రార్థన కూడికలో నీ వాక్యమును మీరు మాకు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాను. అట్లు నీ దాసుని నీ వాక్యమును విశదపరచుటకు విశదీకరించుటకు కావలసినటువంటి నీ కృపను నీ అభిషేకాన్ని కోరుకుంటూ వస్తుంటున్నా. కెరూబుల మధ్యలో నుండి చెరువుల మధ్యలో నుండి నీ మధుర స్వరాన్ని వినిపింపచేయమని ప్రార్థన చేస్తుంటున్నా. అట్లు నీ దాసుని నీ వాక్యం ద్వారా వినిపించుటకు నీ నోటి బూరగా నీ దాసుని మీరు నిలబెట్టుకుని వాడుకునమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. పాటల్లో సహాయం చేయండి ప్రభువా. వాయిద్యములు అన్ని విషయాల్లో మీరే కృప చూపించండి. ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. సాయంకాల సమయంలో కూడా కంబైన్డ్ యూత్ మీటింగ్ 4:30 గంటలకు ప్రభువా మరి హెబ్రోన్లో దీవెనకరంగా లాభదాయకంగా ఆశీర్వదాయకంగా చేకూర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. అటు నీ దాసుడు కూడా ప్రభు మరి మీరే ఈ దినం రేపటి దినం కొరకు కూడా నీ వాక్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. 13వ తారీఖున ప్రభు మరి వచ్చే శనివారం ఉన్నటువంటి బాప్టిజం క్లాస్ కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. సాయంకాల సమయంలో 5 గంటలకు ప్రభు మరి ఎవరైతే సిద్ధపడుచుంటున్నారో బాప్టిజం కొరకై వారిని మీరే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వస్తుంటున్నా. 27వ తారీఖున ప్రభు నిశ్చితమైతే ఉదయకాల సమయంలో శనివారం బాప్టిజ కార్యక్రమము హెబ్రోన్లో కలిగి ఉండటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నా. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు ఆరోపించుకుంటూ వస్తుంటున్నాం. విజయనగరంలో శ్రీకాకుళం ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త కొరకై హెబ్రోన్ నుండి వెళ్ళినటువంటి సువార్త బృందం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రభా మీరే కాపాడండి. కావలసినటువంటి సౌకర్యం అనుగ్రహించండి. ఎండ తీవ్రత నుంచి తప్పించండి. ప్రతి మెటీరియల్ వరకు మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా. అట్లు ప్రభు అనేకులను స్వార్థ శబ్దం క్రిందికి మీరే నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నా. ఈ వారం అంతట్లో ఇంతవరకు చేసినటువంటి సహాయంకే స్తోత్రములు. ఈ సమయాన్ని నీ చేతికి అప్పగించుకుంటూ వస్తున్నాం. మీరే మమ్మల్ని నడిపించండి. నీ రాజరికం క్రిందికి నీ ప్రభుత్వం క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ వస్తున్నాం. మీ కల్వరి శిలువ రక్తం యొక్క ప్రోక్షణ క్రిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ వస్తుంటున్నాం. నీ దాసుడు ప్రభు నీ సేవకుడు ప్రభు మరి కురినన్న కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చినటువంటి ఆరోగ్యం బట్టి మీకు వందనములు. ఇంకను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించి మా మధ్యలోనికి మీరే నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు నీ పునరుత్థానపు శక్తితో నీ దాసుని నింపుమని మనం చేస్తూ వస్తుంటున్నాం. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అమూల్యమైనటువంటి నామం పేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్.
సంఖ్య 549. పాట సంఖ్య 549, పాత పుస్తకంలో 462. పాట సంఖ్య 549, పాత పుస్తకంలో 462. ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపా చూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, నీంటికి మమ్ములను, నీంటికి మమ్ములను, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీదు కల్వారి రక్తమున, నీదు కల్వారి రక్తమున నీవే కడుగు కరుణమయ, నీవే కడుగు కరుణమయ, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయములకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయములనిము, నీతి న్యాయములనిము, స్తుతింపా నిరతంబు, స్తుతింపా నిరతంబు, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, ఆకాశమహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా, రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా,
విజయమేమో మా విజయుండా, విజయమేమో మా విజయుండా. నిజమైన మీ ప్రజలకు, నిజమైన మీ ప్రజలకు ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధలు. కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధ. కరుణ చూపి విడిపించి, కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను, మురిపించు మమ్ములను. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన. సమాధాన సంతోషము ఆదరణ ఆలోచన. అనుభవింప నన్ను గ్రహించు, అనుభవింప అనుగ్రహించు. మనీషంబు మాకిచ్చట, మనీషంబు మాకిచ్చట. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. బలపరచు నీ భక్తులను, బలము తోడా ప్రవేశించి. బలపరచు నీ భక్తులను, బలము తోడా ప్రవేశించి. విలువైన నిరక్షణను, విలువైన నిరక్షణను ధరింపజేయు మల్లెలూయా, ధరింపజేయు మల్లెలూయా. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. ఆకాశ మహాకాశంబులు పట్టని ఆశ్చర్యకరుడా. పాట సంఖ్య 564. పాట సంఖ్య 564. పాత పుస్తకంలో 477. పరమ తండ్రి కరములెత్తి
స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. పాప శాపములందు మేము పడి చెడియుండగా. పాప శాపములందు మేము పడి చెడియుండగా. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. దేవమాదు దరికి చేరి లేవనెత్తితివి. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. ఎంత జాలి ఎంత ప్రేమ స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. దిన దినము నిన్ను శోధించి దుఃఖ పెట్టితిమి. కేవలము శరీరులమని కనికరించితివి. కేవలము శరీరులమని కనికరించితివి. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. క్షమించి మమ్ము కడిగితివి. స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామి నీకై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. నింద వేదన శ్రమలు బహు నిట్టూర్పులాయందు. విసుగకుండా సేవ చేయను సగు నోర్పు
నర్పింతుము. నింపు నీ శుద్ధాత్మతోను స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. సూర్య చంద్ర తారలందు వింత సూచనలు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. జరుగ జనులు ధైర్యము చెడి కూలి చూచెదరు. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. అయితే నీకై చూచు మేము బలము నొందెదము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. సమజముగా కూర్చి నీదు సన్నిధియందు. సమజముగా కూర్చి నీదు సన్నిధియందు. ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. ప్రార్థన సహవాసములలో స్థిరుల చేయుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. తేరి చూస్తూ నీరాకడకై స్తుతుల నర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతుల నర్పింతుము. శిరములెత్తి స్వామినికై చూచుచుంటిమే. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. శత్రుటూరులు త్రుంచి వేసి జీవమిచ్చితివి.
చూచితివి. ఏమర్పింతుము నీ ఉపకరములకై. ఏమర్పింతుము నీ ఉపకరములకై. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము. చేతబట్టి రక్షణ పాత్ర స్తుతులనర్పింతుము. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. గత బ్రతుకులు వాత్సల్యమున గాచి ఈక్షితే. గత బ్రతుకులు వాత్సల్యమున గాచి ఈక్షితే. నడిపిన వ్యవత్సరముకై కృపాక్షేమములతో. నడిపిన వ్యవత్సరముకై కృపాక్షేమములతో. సత్యుడ శిల్వ శక్తి నొసగు సాగముందుకు. సత్యుడ శిల్వ శక్తి నొసగు సాగముందుకు. పరమ తండ్రి కరములెత్తి స్తుతులనర్పింతుము. శిరములెత్తి స్వామిని చూచుచుంటిమి. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. ఉజ్జీవనాత్మను సగు నిలువ సజీవ సాక్షిగా. దేవునికి వాక్యం మనం విందాం. వచ్చే శనివారము బాప్టిజం క్లాస్ ఉంటుంది. సాయంత్రము 5 గంటలకు 13వ తారీఖు అనగా 13వ తారీఖున ఎవరైతే బాప్టిజం కొరకై సిద్ధపడుతుంటున్నారో, పేర్లు ఇచ్చింటున్నారో, ఫామ్స్ తీసుకుని ఉంటున్నారో అటువంటి వారు 13వ తారీఖున శనివారం సాయంత్రం 5 గంటలకు ఈ క్లాస్కు మీరు హాజరు కావాల్సిందిగా మనం చేస్తుంటాం. అదే విధానంలో 27వ తారీఖున శనివారం ఉదయం 9 గంటలకు బాప్టిజ కార్యక్రమం మనం ఇక్కడ కలిగి ఉంటాం. 27వ తారీఖున శనివారం ఉదయం 9 గంటలకు బాప్టిజ కార్యక్రమము మనము హెబ్రోన్లో కలిగి ఉంటాం, ఇక్కడ కలిగి ఉంటాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మంచి సమయంలో దేవుడు మీ మధ్యకు నడిపించినాడు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఈ దినం మనం ధ్యానిస్తాం.
అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటిది? బైబిల్ లాంగ్వేజ్లో చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ బైబిల్ లాంగ్వేజ్? ఉపవాసం అనేది బైబిల్ లాంగ్వేజ్లో దానికి ఒక మాట ఉంది, అది ఒక పండగ. తర్వాత ఉపవాసం అనేది దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు ఉంటాము. యూదులకి ప్రత్యేకమైన దినాలు, ప్రత్యేకమైన నెలలు ఉండేవి. వారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆ నెలలో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, సంఘమంతా కూడి, యూదులందరూ కూడి. ఆ తర్వాత వారు పండగ వాతావరణాన్ని పర్వదినంగా మార్చుకొని సంతోషిస్తారు యూదులందరూ. సో ఉపవాస ప్రార్థన అనేది ఏ వ్యక్తి జీవితంలో ఉండదో ఆ వ్యక్తి దేవుని నుండి ఏమీ పొందలేడు. ఉపవాస ప్రార్థన అనేది దేవుని దృష్టిలో చాలా ప్రీతిపాత్రమైంది. చదవండి, యోవేల్ గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు. దయచేసి ఎవరైనా గట్టిగా తీసిన వారు చదివితే మంచిది. యోవేలు 2వ అధ్యాయము 13 నుండి 17వ వచనం వరకు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడై ఉండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొనుడి, ఆయన తట్టు తిరుగుడి. చాలు, ప్రార్థన చేస్తాం. ప్రేమమైడా, చదవబడిన ఈ లేఖన భాగం నుండి స్పష్టంగా తేటగా మాతో మాట్లాడండి. ఎందుకు మేము ఈ సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలో, దాని యొక్క ప్రాముఖ్యత ఈ దినం నూతనంగా మీరు వెల్లడిపరచగలరని రాస్తున్న బలహీనుడైన నన్ను నీ బలముతో నింపుము, మీ శక్తితో నింపుము, మీ జ్ఞానంతో నింపండి. మీ చిత్తానుసారమైన నీ వాక్యపు దర్శనంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనుడైన నన్ను, దౌర్భాగ్యుడైన నన్ను మీ బలమైన పుడికిల్లో పట్టుకొని మీరే వాడుకోగలరని ప్రార్థన చేస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమునందు ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా చదవండి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపబడని ఇవ్వడని ఎవడు చెప్పగలడు? ఇంకా చదవండి. సియోన్లో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించుడి, ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని, స్తన్యపానం చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడేమాయనందురు గదా అని వేడుకొనవలెను. చాలు. కనుక ఉపవాస దినము అంటే వ్రత దినము అని అర్థం. అంటే పూర్తిగా తమ ఆత్మ ప్రాణ శరీరాల్ని దేవుని కొరకై
సమర్పించుకొని దేవుని సన్నిధిలో గడుపుట అని అర్థం. బైబిల్ లాంగ్వేజ్లో అది యూదులకు ఇవ్వబడిన మరి ధర్మశాస్త్ర చట్టంలో మూడో చట్టము రిలీజియస్ లా, మతపరమైన చట్టం. అది మతపరమైన చట్టం ఏంటంటే ప్రతి సంవత్సరం యూదులు 5 బలులు అర్పించాల. ప్రతి సంవత్సరం యూదులు 7 పండుగలు ఆచరించాలి. ఒకవేళ అలా ఆచరించకపోతే వారు సమాజం నుండి కొట్టివేయబడాల, చంపబడాల, రాళ్లతో కొట్టబడాల. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమము, దేవుని కట్టడ. సో ఇలాంటి స్థితి ఏ మనుషుడు పొందకూడదు అని సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు మనుషుని ద్వారా తెలిసి తెలియక జరిగిన ప్రతి పొరపాటు, ప్రతి పాపం నాకు ప్రాయశ్చిత్తార్థం జరుగునట్లు, పాపము కడగబడి తిరిగి నూతనంగా చేయబడుటకును, తిరిగి చేర్చబడుటకును మరి ఈ దినాన్ని ఆచరించేవారు. ప్రతి నెల జూలై నెల, మన ఇంగ్లీష్ నెలల ప్రకారం జూలై నెల అంటే 7వ నెల మరి యూదులు సమాజంగా, పరిశుద్ధ సమాజంగా కూడాల. కూడినప్పుడు వారు ఏం చేస్తారు అంటే వారి చుట్టూ బూడిద పరుచుకుంటారు, గోనె పట్ట కట్టుకొని ఆ బూడిదలో తమ ముఖాన్ని పెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ దేవుని మరి ప్రార్థిస్తూ ఉంటారు, ప్రాధేయపడుతూ ఉంటారు. ప్రభా, నేను ఫలానా పాపం చేశాను, తప్పిదం చేశాను, నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా చేశాను, క్షమించి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఏదైతే మనుషుడు మొరపెడుతూ ఉంటాడో ఆ హీన స్థితి చూసి దేవుడు వారిని కనికరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి వారిపై రావాల్సిన శిక్షను రానియకుండా వారిని కనికరించే దినమే ఉపవాస దినం. దీన్ని మరి బైబిల్ లాంగ్వేజ్ ప్రకారం ప్రాయశ్చిత్తార్థ బలి అంటారు, గ్రేట్ అటోన్మెంట్ అంటారు దీన్ని, గొప్ప ప్రాయశ్చిత్తార్థ బలి. దీన్నే యూదులు పాటించే సబ్బాతు దినాల్లో మహావిశ్రాంతి దినం అని చెప్తారు. దీన్ని చదవండి, లేవి కాండము 23వ అధ్యాయం, లేవి కాండం 23వ అధ్యాయం 26 నుండి 29వ వచనం వరకు, 29వ వచనం వరకు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినంలో ధర్మశాస్త్ర సంబంధమైన ఖచ్చితమైన ఆజ్ఞ ఇది. దేవుడు వారికి నియమించినాడు మోషే ద్వారా. ప్రాయశ్చిత్తార్థ దినం ఇది వ్యక్తిగతమైంది, సంఘపరమైంది కాదు. ఏ వ్యక్తి అయినా సరే తెలిసి తెలియక పొరపాటున, కొన్నిసార్లు తెలిసి నిర్లక్ష్య వైఖరితో చేసే ప్రతి పాపమును బట్టి దేవుడు శిక్షించకుండా ఆ శిక్ష నుండి కాపాడబడు నిమిత్తము వారు దేవుని సన్నిధిలో మరి సంవత్సరానికి ఒకసారి 7వ నెలలో వాళ్ళు 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ దినముగా మరి ఏర్పరచుకొని కూడుకునేవారు. ఇప్పుడు ప్రపంచంలో అనేక దినాలు ఉన్నాయి. ఉమెన్స్ డే అని ఉంది, మరి ఫాదర్స్ డే అని ఉంది, మదర్స్ డే అని ఉంది, వ్యాలంటైన్ డే ఉంది. సో ఇలాంటి డేస్ చాలా ఉన్నాయి. బట్ బైబిలికల్గా దేవుడు యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఇచ్చిన దినం ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ దినం.
ఇది చివరి బలి, 5 బలుల్లో చివరి బలి కార్యం అన్నట్టుది. ఒక మనుషుడు తన్ను తాను బాధపరచుకోవాలా, దుఃఖపరచుకోవాలా, తన వ్యక్తిగత జీవితం గురించి, తన వ్యక్తిగతంలో తాను చేసిన తెలిసి తెలియని మరి బాహాటంగా రహస్యంగా ఎవరికి కనబడని పాపములు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఒప్పుకొని విడిచిపెట్టే దినం అది ప్రాయశ్చిత్తార్థ దినం. సో ఈ దినం అయిపోగానే యూదులు ఏం చేస్తారంట, చదవండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం, 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. కనుక యూదులతో చెప్తున్నాడు దేవుడు ఏంటంటే, ఆ దినము యూదా ప్రజలందరికీ సంతోషకరమైన మనోహరమైన పర్వదినాలు, పండగ దినం. ఆ దినం వారు ఉత్సాహిస్తారు, సంతోషిస్తారు, ప్రతిగానాలు చేస్తారు, నాట్యం ఆడతారు యూదులు. ఇది ప్రత్యేకంగా యూదులకు ఇవ్వబడిన పండగ, ఉపవాస పండుగలు. ఈ పండుగ దినంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంతోష కార్యక్రమాన్ని వారు జరిగిస్తూ ఉంటారు. ఆ రీతిగా యూదులకు ఇవ్వబడిన ఉపవాస దినాలు మరి ప్రాయశ్చిత్తార్థ బలి దినాల్ని వారు చాలా గ్రాండ్గా, సంతోషంగా, ఉత్సాహంగా జరిపించుకుంటారు. ఉపవాస దినం అనేది మరి దేవుడు చాలా అలర్ట్ అవుతాడు. ఒక మనుషుడు తన ప్రాణాన్ని అల్లాడించడం దేవునికి ఇష్టం లేదు. ఒక మనుషుడు ఉపవాసం ఉండుట దేవునికి ఇష్టం లేకనే దేవుడు ఏం చేస్తాడంటే వారి అక్కర్లు ఎరిగి వారికి వెంటనే జవాబిస్తాడు, వారికి వెంటనే వారు అడిగింది వారికి సమకూరుస్తాడు. అది ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. కనుక ఉపవాస ప్రార్థన అనేది మరి దేవుడు ఇష్టపడిన కార్యం. ఏ మనుషుడైనా సరే ఉపవాసం ఉండొచ్చు, ఫలానా వ్యక్తులే ఉండాలి, ఫలానా వ్యక్తులు ఉండకూడదు అని ఎక్కడా బైబిల్లో రాయబడలేదు. అయితే ఉపవాసం అనేది దాని గురించి అయిన ప్రాముఖ్యత ఏంటంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి, 3-4 వచనాల నుండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనిని చేయించుకొందురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. కనుక ఉపవాసం అంటే మన కంఠస్వరము పరలోకం వరకు చేరే దినం అది. చూడండి, లోకంలో రకరకాలైన ఎలక్ట్రానిక్ మరి వాహనాలు మరి కనుగొనబడ్డాయి. జెట్ ప్లేన్స్ అని, తర్వాత రకరకాలైన విమానాలు కనుగొనబడ్డాయి. అంతేకాకుండా రాకెట్స్ కనుగొనబడ్డాయి, శాటిలైట్స్ కనుగొనబడ్డాయి. ఇవేవి కూడా మరి భూ సంబంధమైన మరి గ్రహాల నుండి బయటికి రావు, చంద్రమండలం నుండి బయటికి రావు. మూడో ఆకాశము ఇంకా సైంటిఫిక్గా తెలుపబడలేదు.
బైబిల్లో యేసు ప్రభుని నమ్ముకున్న వారికి తప్ప మరి 3 ఆకాశం ఉందని 7 ఆకాశాలు ఉన్నాయని బైబిలికల్గా చదివే వ్యక్తులకి తప్ప, ధ్యానించే వ్యక్తులకి తప్ప, స్కాలర్స్కి కూడా తెలియవు ఈ జ్ఞానం. సో అలాంటి జ్ఞానం మనకు తెలిపినాడు దేవుడు. కనుక మన ప్రార్థన మరి చంద్రమండలం దాటుతుంది, సూర్యమండలం దాటుతుంది, గ్రహాలు దాటుతాయి, 3 ఆకాశంను కూడా దాటిపోయి దేవుని సన్నిధిని చేరుతాయి. చేరి దేవుని సింహాసనాన్ని కదిలిస్తాయంట. ఎందుకంటే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత దేవుడు చాలా చక్కగా ఎరిగినవాడు. ఉపవాసము చేసే వ్యక్తి తన ప్రాణాన్ని అల్లాడిస్తున్నాడు అని అర్థం. ఒక వ్యక్తి ఇక్కడ గాడ్ సర్వెంట్స్ మీటింగ్లో చెప్తున్నాడు. ఆయన ఉపవాసం ఎందుకు ఉండాలి? బాడీలో ఉన్న కొవ్వు తగ్గించుకోవడానికి. నేనైతే ఓట్స్ తింటా అంటున్నాడు ఆయన, పెద్ద సేవకుడు. చాలా బాధ అనిపించింది ఆ మాటకి. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఎరగరే ఇట్లు అని నేను బాధపడ్డాను. మీలో ఎవరైనా ఎరుగుదురా అన్నాడు. అయితే నాకు సమయం ఇవ్వలేదు కదా దేవుడని కామ్గా ఊరుకున్నాం అన్నట్టు. అట్లా ఉంటుంది ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఎరగని వారు శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించుకుంటారని, తర్వాత తినే రాషన్లో ఆహారములు మిగులుతాయని, మరి చేయాలి ఉపవాసం అని టైప్లో మాట్లాడుతున్నాడు ఆయన, తెలియక, ఆత్మీయత ఎరగక. ప్రాయశ్చిత్తార్థము అంటే హీబ్రూ భాషలో కాఫర్ అని అర్థం. కాఫర్ హీబ్రూ భాషలో ప్రాయశ్చిత్తార్థము అంటే కాఫర్. ఈ కాఫర్ అనే పదంలో 4 విషయాలు ఉంటాయి. ఒకటి కప్పుకోవడం. మన పాపములు యేసుక్రీస్తు ప్రభు తన రక్తంతో కప్పేసినాడు, కడిగేసినాడు, తుడిచిపెట్టేసినాడు, తొలగించేసినాడు. దీన్ని బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనము రాయించినాడు. చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను కప్పుకొనుట అంటే కీలు పోయాలంటే బయటిది లోపలికి రాకూడదు, లోపలిది బయటికి పోవద్దు. ఈ సిస్టము నోహో కాలంలోనే దేవుడు నోహకు బయలుపరిచి ఓడ కట్టే విషయంలో ఆ విధానాన్ని అనుసరించేటట్టు చేశాడు. ఈజ్ ఎ ఫస్ట్ కార్పెంటర్, మొట్టమొదటి వడ్లవాడు నోహో. అయితే నోవా ఈ ఓడ చేసినప్పుడు దానికి కీలు పూసినాడు. కీలు పూస్తే బయటున్న నీరు లోపలికి రాలేదు, మరి లోపలున్న జంతువులు అవి చిన్నవి కానీ పెద్దవి కానీ బయటికి పోలేదు. అందుకొరకే కీలు పూసినాడు. కాబట్టి మనుషుడు చేసిన పాపము మరి వెలుపల నుండి రాకుండా, లోపల నుండి రాకుండా దాన్ని దేవుడు కప్పి పెడుతున్నాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రాయచిత్తార్థము అంటే ఆ వ్యక్తి తన్ను తాను దుఃఖపరచుకోవాలి. అది కూడా 7వ నెలలో 10వ రోజు తన్ను తాను బూడిదలో ముఖం పెట్టుకొని గోనెపట్ట కట్టుకొని మరి తన ఇంటి వారితో సహా దేవుని సన్నిధికి వెళ్ళి మరి బూడిదలో కూర్చోవాల. ఇది గొప్ప తగ్గింపునకు గుర్తు. సంఘంలో పెద్దలైన వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ స్టేటస్లో ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంతటి వారైనా సరే దేవుని సన్నిధిలో మాత్రం తగ్గించుకుంటేనే వారు ఇంకా హెచ్చించబడతారు. పెద్దలను పిలువనంపుడి అంటాడు యోవేల్ ప్రవక్త. వాళ్ళను పిలువనంపుడి, మరి చంటి పిల్లలను కూడా సమకూర్చుడి అన్నాడు. కనుక హన్న తన కుమారుడు సమూయేలును దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళింది. పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. ఆ పిల్లవాడు ఎదిగి పెద్దవాడై దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి మంచి నాయకుడైనాడు. సో ఆ రీతిగా దేవుని సన్నిధిలో విడవబడుట,
లేక దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుట దేవునికి ఇష్టం. ప్రార్థనలో దుఃఖపడే ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు. దాని తర్వాత ఉపవాస ప్రార్థన వింటాడు, తర్వాత సంఘ ప్రార్థన వింటాడు. అందుకొరకే 3 విషయాలు ఉన్నాయి: దుఃఖము, కన్నీరు, సంఘము, పరిశుద్ధ సంఘము. వీరు ప్రాయచిత్తార్థముగా దేవుని సన్నిధిలో సమకూడాల. తర్వాత దేవుని సన్నిధిలో సమకూడే వ్యక్తి తన కంఠస్వరము దేవునికి వినబడేటట్టుగా మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల. మనుషుల్లో దేవునికి సంబంధించినవి 3 ఉన్నాయి. ఒకటి శరీరము, రెండోది ఆత్మ, మూడోది ప్రాణం. శరీరము దేవుని పోలిక అయితే ఆత్మ దేవుని స్వరూపం. మరి ఆత్మ దేవుని స్వరూపం అయితే ప్రాణము దేవుని శక్తి. సో అవర్ సోల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ పవర్. మన ప్రాణశక్తి దేవుని శక్తితో సమానం. అందుకొరకే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు అంటే అతని చుట్టూ దురాత్మ సమూహాలు కూడా సమకూడతాయి. ఒకవేళ ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలా, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన అయిపోయిన వెంటనే అతను తిరిగి భోజనం చేసుకోవచ్చు, కానీ భోజనం చేయకుండా మాత్రం ఉండకూడదు. నేను ఉపవాసం ఉన్నానండి, ఈరోజు నేను అన్నం తిననండి, నేను అది తాగను ఇది తాగను అని చెప్తూ ఉంటాడు. ఇది చాలా పొరపాటు అంది. ఉపవాసం ఉన్నావు అంటే ప్రార్థనలో ఉండాలి, లేకపోతే భోంచేసి కూర్చోవాలి కామ్గా. లేకపోతే సాతాను ఆవరిస్తాడు. చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, చెడు శోధనలతో ఆవరించి నిన్ను పడవేస్తారు, నిన్ను శక్తిహీనునిగా మారుస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా 40 దివారాతులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు శత్రువు బాహాటంగా వచ్చేసి నువ్వు నన్ను మొక్కితే ఈ లోకరాజ్యాలను నీకు ఇచ్చేస్తాను. సో ఇలాంటి కొన్ని షరతులు పెట్టి యేసు ప్రభుని శోధిస్తూ వచ్చినాడు. కానీ యేసు ప్రభువే వాక్యం గనుక వాక్యంతో వాడిని ఎదిరించి వాడు పారిపోయేటట్టు, మాయమైపోయేటట్టు చేశాడు. అలా మనం ఉండాల. దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు ఉపవాసం ఉండి కొంతవరకు తినకుండా ఉన్నా పర్వాలేదు. వాక్యం చేత జయించే వ్యక్తివిగా ఉండాల. వాక్యం నీలో ఉండాల సమృద్ధిగా. ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను అంటే నేను చూడకుండా వాక్యం చెప్తాను. ప్రకటన గ్రంథం కానివ్వండి, ఏ అధ్యాయం, ఏ పుస్తకం కానివ్వండి, ఏ సబ్జెక్ట్ కానివ్వండి, ఎంత రాత్రికి నన్ను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే వెంటనే లేచి టక్కున సమాధానం చెప్పే స్థితికి దేవుడు తెచ్చాడు. నా మెమొరీని పెంచినాడు. దేవుని సన్నిధిలో నా హృదయం నిండా దేవుని వాక్యం ఉంటుంది. కనుక ఫాస్టింగ్ ప్రేయర్ గురించి కూడా దేవుడు నాకు ఇచ్చిన మరి జ్ఞానము, జ్ఞాపశక్తిని బట్టి నేను ఇక్కడ మీ ముందు నిలవగలుగుతున్నాను. మన హృదయాల్లో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఉంటే మనం సాతాను, శత్రువును జయిస్తాం. జయించే శక్తి దేవుని వాక్యంలో ఉంది. దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే సాతాను నిన్ను ఏమీ చేయలేడు. సేమ్ వే యేసు ప్రభుని కూడా వాడు మోసపరచబోయినాడు, కానీ యేసు ప్రభు ద్వారా జయించినాడు యేసు ప్రభు వాణ్ణి. వాడు మాయమైపోయినాడు. శత్రువు మనల్ని శోధిస్తాడు. రకరకాలైన పనుల్లో, రకరకాలైన పతనాల్లో, శోధనలోకి నడిపిస్తాడు. అలాంటి స్థితి నుండి మనం కాపాడబడాలి. మన కంఠస్వరము దేవుని సన్నిధికి చేరాల. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుని సింహాసనం కదులుతుందండి. ఆ తర్వాత ఉపవాసం ఉండే వ్యక్తి దేవునికి ఇష్టమైన కార్యం చేస్తున్నాడని. ఉపవాసం ఉండే వ్యక్తి ఏం చేయాలో చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం నుండి. యెషయా 58 6వ వచనం నుండి చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకును, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేనేర్పరచుకొని నా ఉపవాసం కదా. ఇంకా చదవండి. నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి
ముఖము తప్పింపకుండునట్లు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. కనుక ఉపవాసం ఉండే వ్యక్తి ఇతరులను కనికరించే వ్యక్తిగా ఉండాలా. కనికరం ఏం చేస్తుందంటే తీర్పును మించి అతిశయిస్తుందంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. కనికరము చూపనివాడు కనికరం లేని తీర్పును పొందును. కనికరము తీర్పును మించి అతిశయించును. కనుక కనికరం చూపాలి. మనలో దేవుడు చూసేది ఏంటంటే కనికరాన్ని చూడాలని ఆశిస్తాడు. నీలో కఠినత్వం కాదు, లేకపోతే నీ పద్ధతులు నీ క్రమాలు కాదు ముఖ్యం. ఆయనకి నీలో కనికరం ముఖ్యం. అందుకొరకే దేవుడు ఒక వ్యక్తిని సమాజంగా తన ఎదుట ఎందుకు కూరుస్తాడు అంటే ఇక్కడ ఉంది, చదవండి. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనం. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. అందుకొరకే సంఘమును పరిశుద్ధ సంఘముగా తన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. సమాజంగా వచ్చి నీ ముఖం ఆయనకు కనుపరచాలి, సమాజంగా వచ్చి నీ స్వరాన్ని ఆయనకు వినిపించాలి. ఇది దేవుడు ఇష్టపడేది. ఉపవాస ప్రార్థన. నీ కంఠస్వరము పరమున వినబడునట్లు మీరు ఉపవాసం ఉండాలి అంటాడు. అంటే పరమున ఎప్పుడు వినబడుతుంది? మనం ఎప్పుడైతే ఇతరులను కనికరిస్తామో, ఇతరుల యొక్క మాట వింటామో, వారి అక్కర్లు ఎరిగి వారికి సహాయం చేస్తామో, అప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. చాలామంది ఈ సత్యాన్ని గ్రహించరు. మనం ఎవరి మొరను వినం, కానీ మన మొర మాత్రం దేవుడు వినాలని ఆశిస్తాం. ఇది పద్ధతి కాదు. కనుక పావురం అంటే నిష్కలంకురాలు లేక కపటం లేనిది అని అర్థం. పావురం వలె నిష్కపటులను అన్నాడు దేవుడు, యేసుప్రభు. కపటం లేనిది, కపటం లేని పక్షి ఏంటంటే పావురమే. సో పావురం నిష్కపటమైన హృదయంతో మనం దేవుని సన్నిధిలో వెళ్ళాలి. నిష్కాపట్యంగానే దేవుని ప్రార్థన చేయాలి. అది దేవునికి ఇష్టం. దేవుడు రక్షణ పొందిన వ్యక్తికి, మరి దేవునికి రక్షణ పొందిన వ్యక్తి ఎలాంటి వాడంటే ఒక మిర్రర్ లాంటి వాడు. హీ వాంట్ టు రిఫ్లెక్ట్ ఇన్ హిమ్. అతనిలో తను ప్రతిబింబిస్తాడు, తన సారూప్యాన్ని చూసుకుంటాడు, తన యొక్క స్వభావాన్ని చూసుకుంటాడు, తన యొక్క లక్షణాన్ని చూసుకుంటాడు. అందుకొరకే నీ ముఖం నాకు కనబడని అంటున్నాడు. సో అలాగే రక్షించబడిన వ్యక్తి మరి తను శోధనలో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు తన సమస్యలన్నీ దేవునికి చెప్పుకుంటాడు. అది దేవునికి ఇష్టం. అంతేకాకుండా దేవుడు చేసిన ప్రతి మేలుపకారం కొరకై దేవుని స్తుతిస్తాడు, గణపరుస్తాడు. అందుకొరకే పావురమా అంటున్నాడు. సంఘాన్ని పావురమా అన్నాడు, కానీ ఓ పాపి అనలేదు. నీ ముఖం నాకు కనబడని, నీ స్వరం నాకు వినబడని. మన స్వరములతో ఆయన్ని పాడుతాము, ఆయన్ని వర్ణిస్తాము, ఆయన్ని గొప్ప చేస్తాము, ఘనపరుస్తాము, స్తుతిస్తాం, స్తోత్రిస్తాం.
ఇది దేవునికి ఇష్టం. కనుక ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో కృతజ్ఞత కూడా ఒక అంశమే. మన ప్రార్థన త్వరగా దేవుని సన్నిధికి చేరాలి అంటే ఇక్కడేమంటాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ 5వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడక కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అది మన ప్రార్థనలో ఏముండాలా? కృతజ్ఞత భావం ఉండాలి. అవును ప్రభా, ఫలానా రోజు ఇది ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. ఫలానా రోజు ఇది బాగు చేసావు. ఫలానా రోజు నేను కాలు విరిగినా నన్ను మరణానికి అప్పగించలేదు, అందుకొరకే నీకు స్తోత్రాలు ప్రభా. అది దేవుణ్ణి సంతోషపరుస్తాయి, ఘనపరుస్తాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు శీఘ్రంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అనారోగ్యాన్ని తీసివేస్తాడు. కనుక మన ప్రార్థనలో కృతజ్ఞత భావం ఉండాలా. మన ప్రార్థన, మన చింత యావత్తు ఆయనపై వేయాల, ఆయనకు చెప్పాల. సో నీ కంఠస్వరము దేవుని సన్నిధిలో వినబడేటట్టు నువ్వేం చేయాలంటే ఉపవాస ప్రార్థనకు రాకముందే ఒక 2-3 దినాల ముందే ఇతరులకు మేలు చేయడం నేర్చుకో. అది కూడా ఎవరికి? విశ్వాస గృహాలకు చేరిన వారికి. అలా మనం చేసినప్పుడు మనం ఏమవుతామంటే, చూడండి, రక్షణ అనేది బైబిల్లో 3 రకాలు. 3 టైప్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ బైబిల్. మొదటి రక్షణ ఏంటంటే ఉచితమైన వరం. అది ఎఫెసీ 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది. తర్వాత రెండో రక్షణ ఏంటంటే రక్షించబడిన తర్వాత మనం ఇతరులకు చేసే మేలు, దాన్ని బట్టి కూడా మనం రక్షించబడతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కనుక మనం రక్షించబడ్డాం. మన యాక్టివిటీస్ దేవుడు మెచ్చేటట్టుగా ఉండాలి. కనికరం చూపేవారుగా, ఇతరులకు సహాయం చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే రెండో రక్షణ, ఇది క్రియలపై ఆధారపడి ఉంటుంది. తర్వాత మూడో రక్షణ ఉంది బైబిల్లో, అది దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినవై మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి, మీ ఆత్మలను రక్షించు వాక్యం. వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే అది ఆత్మ సంబంధమైన రక్షణ. మనం పొందిన రక్షణ, ఉచితమైన రక్షణ ఏంటంటే నరక శిక్ష నుండి తప్పించబడ్డానికి. ఆత్మల రక్షణ ఏంటంటే మనకు మహిమ దేహం అనుగ్రహించబడ్డానికి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కనుక ప్రియులారా, ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం, మనకు మంచిదే.
దేవుని సన్నిధిలో మన ప్రాణాన్ని అల్లాడించడం దేవుడు చూస్తాడు. చూచి మనకు కావలసిన అవసరాలు మనకు వెంటనే తీర్చి అనుగ్రహిస్తాడు. అప్పుడు అంటాడు ఇక్కడ 11వ వచనంలో ఏమంటాడు? అప్పుడు నీవు ప్రార్థించగా ఆయన నీ మొర ఆలకించును అంటాడు యెషయా 58వ అధ్యాయంలో. మనం ఇవన్నీ చేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మన మనవి వింటాడు, మనకు సహాయం చేస్తాడు. కానీ దేవుని లక్షణం అది. మనం ఉపవాసానికి వచ్చినామంటే అర్థం ఏంటిదంటే ఒక పండుగను ఆచరించడానికి వచ్చాం. యూదులు అనుసరించే సంతోషాన్ని మనం కూడా దేవుని సన్నిధిలో పొందుటకు వచ్చాం. కనుక ఇది పాతకాలపు యూదులకు ఉన్న కట్టడ, నిత్య కట్టడ. ఇప్పుడు యేసు ప్రభు మనకేం చెప్తున్నాడు? చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17, 18 వచనం. ఉపవాసం ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలి, మన భంగిమ ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ యేసు ప్రభు క్రొత్త నిబంధనలో చెప్పాడు. చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17, 18 వచనం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనవలెను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక నేను చెప్పింది మరి కప్పుకొనుట లేక కప్పబడుట అని అర్థం. నోవహు ఓడను కీలుతో కప్పేసినాడు. ఏ బయటి నీళ్లు ఓడలోకి రాకుండా, లోపలున్న పక్షులు చిన్న చిన్న జీవులు బయటికి వెళ్ళకుండా అవి వాటికి ప్రొటెక్షన్ ఇచ్చినాయి. కప్పబడుట. తర్వాత రెండోది ప్రాయచిత్తార్థం. ప్రాయచిత్తార్థం వరకు ఇంతవరకు ధ్యానించినాం. మనము దేవుని సన్నిధిలో మన ప్రాణాల్ని అల్లాడించడం, బాధ పెట్టుకోవడం. అప్పుడు దేవుని శక్తి కూడా మన నిమిత్తం కదులుతుంది. దేవుడు మన మనవి వింటాడు. తర్వాత మూడోది పరిహారం. పరిహారం అంటే చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేనని అనెను. కనుక పరిహారము అనేది ముఖ్యం. యెషయా గొప్ప ప్రవక్తే, కానీ దేవుని సన్నిధిలో తను ఎలా ఉన్నాడో, దేవుని దృష్టిలో తను ఏమై ఉన్నాడో ఆ రోజే గుర్తించినాడు. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున దేవుడు దర్శనమందు యెషయాకు కనబడ్డాడు. తన చొక్కా అంచు మరి దేవుని ఆలయాన్ని కప్పడం చూచినాడు. చూచి ఏమన్నాడు? అయ్యో, నేను సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచి తిననుకుంటేనే నే మృతినైతినే అని తాను ఒప్పుకుంటున్నాడు. నేనెంత దౌర్భాగ్యుని, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నేను నివసించేవాడను. అపవిత్రమైన పెదవులు గల మనుషుల యొక్క మాటలు నన్ను అపవిత్రపరిచినాయి అని గుర్తించినాడు. అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో మనం నివసిస్తాము. వారి చెడ్డ మాటలు వింటాం, వారి చెడ్డ కార్యం చూస్తాము. ఇవన్నీ మనల్ని దేవుని సన్నిధిలో వెళ్లకుండా అడ్డగిస్తాయి. ఇది యెషయా గుర్తించినాడు. గుర్తించి తనలో తాను అనుకుంటుండగానే శరాపుల్లో ఒక శరాపు మరి కారుతో తీసిన నిప్పుని తీసి యెషయా పెదవులకు తగిలిచ్చింది. తగిలిచ్చినప్పుడు నీ పాపములు పరిహారమైనాయి అన్నాడు. పాపం పరిహారం అవుట. యెషయా, మనం దేవుని సన్నిధిలో మన నిజస్థితిని మనం గుర్తించినప్పుడు దేవుడు మనల్ని ఒక చిన్నపాటి శిక్షతో దర్శించి సంధిస్తాడు. మనల్ని తిరిగి పవిత్రపరుస్తాడు, మన దోషములు తొలగిస్తాడు.
కనుక ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే, రక్షించబడిన ఒక విశ్వాసి తెలిసి తెలియని తప్పు చేసినప్పుడు, నేను పాపం చేశాను అని పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో విరిగిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు. ఇది గొప్ప మరి అద్భుతం. అందుకొరకే మనం ఇన్ని సంవత్సరాలు ఎన్నో రకాలైన మరి పాపంతో నిండిన ఈ లోకంలో తిరుగుతున్నాం. తిరిగేటప్పుడు మనం చూసే దృశ్యాలు, మనం వినే మాటలు, పద్ధతులు ఇవన్నీ మనకెంతో బాధ కలిగిస్తాయి. అవన్నీ మనల్ని పాపిగా, అపవిత్రులుగా మారుస్తాయి. కనుక ఇటువంటి స్థితి నుండి విడుదల పొందడానికే ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎవరైనా తెలిసి తెలియక అలవాటు ప్రకారం కొంతమంది వ్యసనాలకు లోనే పడిపోతే కూడా వారు పశ్చాత్తాపడితే దేవుడు వారిని క్షమిస్తాడు. నువ్వెవరైనా సరే, నువ్వెంత ఘోర పాపి అయినా దేవుని సన్నిధికి వస్తే క్షమిస్తాడు. నువ్వు క్షమించబడి తిరిగి పాపం చేసి తిరిగి పశ్చాత్తాపడ్డా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే, పడిపోయిన నీ వెనుకంజ వేయక పశ్చాత్తాపము పొంది అడుగు, నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను అని దావీదు మహారాజు చెప్తున్నాడు తన మాటల్లో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు నాకుంటే చాలు, నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు అని దేవుడి సన్నిధిలో స్థిరబుద్ధి చేసుకొని జీవిస్తూ పవిత్రపరచబడుతూ వచ్చినాడు. క్షమాపణ పొందుతూ తన నడకలో నిందారహితుడిగా జీవిస్తూ వచ్చినాడు. పశ్చాత్తాపం అనేది నిందారహితమైన జీవితంలోకి నడిపిస్తుంది. తర్వాత 4వది సంతోషదాయకమైన స్థితి. ఇది దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనకు మొరపెడతావో, దేవుడు నీ మనవి విని ఆకాశంలో నీకు విధించే శిక్షను కాక క్షమాపణ ఇచ్చి నిన్ను కనికరిస్తాడు, కరుణిస్తాడు. అందుకొరకే మనం దేవుని సన్నిధిలో వస్తాం. చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసన్నొద్దకు చేరుదము. కనుక సమయోచితమైన సహాయమే మనం ప్రార్థన జీవితంలో పొందుతాం, కనికరించబడతాం. కనికరం అనేది ప్రార్థన ద్వారా తప్ప మరి దేని ద్వారా మనం దేవుని నుండి పొందలేం. మనం కనికరించబడతాం, సమయోచితమైన సహాయము పొందుతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించును. ప్రార్థనలు.